నేను పరిశుద్ధాత్మను ప్రవక్త చేత ఫిబ్రవరి నెలలో 2కి 2025లో చెప్పిన ఏదైతే రెవల్యూషన్ ఉందో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యెషై కుమారుడైన దావీదు తను గొర్రెల కాపరి, తనకి సహోదరులు పరాక్రమవంతులు. అయితే యెషై ఏం చేశాడంటే యుద్ధ సమయంలో తన సహోదరులు ఎలా ఉన్నారో చూసి రమ్మని చెప్పి, అలాగే వారికి తిను బండారాలు తీసుకువెళ్ళి ఇచ్చి వారి యోగక్షేమాలు ఏందనేది తెలియజేయడానికి, ఒకసారి ఇన్ఫర్మేషన్ని గ్యాదరింగ్ చేయడానికి దావీదుని పంపించడానికి ఆజ్ఞ ఇస్తాడు. యెషై ఇచ్చిన ఆజ్ఞ, నెక్స్ట్ దావీదుకు గొర్రెల కాపరి ఆ బాధ్యత రెండు ఉన్నాయి. అయితే ఆ ఆజ్ఞను నిర్వర్తించడానికి దావీదు ఏం చేశాడంటే ఆ గొర్రెలని, ఆ బాధ్యతని తన ఫ్రెండ్, తన ఒక స్నేహితునికి ఆ బాధ్యతని అప్పచెప్పి బయలుదేరుతాడు. అనగా దేవుడు అప్పగించిన బాధ్యత ఏదైతే మన మీద ఉందో, కొన్ని సందర్భాలలో మనం కూడా మనకున్న కుటుంబ బాధ్యతలు, భర్త, పిల్లలు, ఇంకా అనదర్ వేరే పనులు ఏవైనా సరే అవన్నీ కొన్ని సమయాలలో అప్పగించి దేవుడిచ్చిన బాధ్యతను నిర్వర్తించడము, దానిపైనే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. దాంతో పాటుగా ఇంకొక రెవల్యూషన్ ఏం చెప్పారంటే, అదే రోజు సిల్వ యాగంలో జీసస్ క్రైస్ట్ తన తల్లి మేరీ మాతని యోహానుకు అప్పగించడం జరిగింది, అంటే త్యాగం చేయడం జరిగింది. ఆ బాధ్యతని తన తల్లి అనే ఆ బాధ్యత కొడుకుగా ఆయన నిర్వర్తించలేను అనే ఆ బాధ్యతని ఆ కొడుకు స్థానంలోకి యోహానుకు ఆ బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. అక్కడ త్యాగం చేయడం జరుగుతుంది. అనగా దేవునికై కొందరు త్యాగపూరితమైన చేష్టలు చేయడానికి కూడా వెనకాడని వారు ఉంటారు. అవి ఎలా అంటే సొసైటీకి అర్థం కావు. ఎలా ఉంటుందంటే స్పిరిచువల్ రిలయన్స్లో ఉన్న వాళ్ళకి కూడా అర్థం కాని, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది దేవుని పైన ప్రేమ. ఆ ప్రేమ కొలది వారు త్యాగం చేస్తారా, బాధ్యతను అప్పగిస్తారా, వారి ఇంటెన్షన్, వారి ప్రేమ కొలది ఉంటుంది అది. ఇంకొకటి ఏంటిదంటే, పలానా టైంలో మేరీ మాత తను కన్యకగా ఉండి గర్భాన్ని ధరించాలి అనేది అది రిసీవ్ చేసుకోలేకపోయి ఉంటే ప్రస్తుతం మనం జీసస్ క్రైస్ట్ని కొలుచుకునే వారం కాకపోతుండే వాళ్ళమేమో. అంటే ఆ టైంలో ఆమె చేసిన త్యాగం, కన్యకగా గర్భవతి అయిన ఆ మేరీ మాతని యోసేపు యాక్సెప్ట్ చేయడం, భర్తగా ఉండడానికి యాక్సెప్ట్ చేయడం కూడా ఒక రకమైన గొప్ప ధన్యత. అలాంటి త్యాగాలు చేసే వాళ్ళు లేస్తేనే సంఘాలు నిలబడతాయి, దేవునికి ఘనత వస్తుంది. అలాంటివి సొసైటీ పరంగా చాలా మందికి అర్థం కావు. అయినప్పటికీ కూడా దేవుడు అందరి పట్ల ప్రేమను కలిగి ఉంటాడు. ఆ దినాన ప్రవక్త గారి చేత పరిశుద్ధాత్ముడు బోధించింది 2 రెవల్యూషన్స్, ఒకటి త్యాగం, ఒకటి బాధ్యత అప్పగించడము. అదే రోజు ఇంకో మాట ఏం చెప్పానంటే, మన పైన కేవలము టైంని 1 గంటని దేవునికి కేటాయించుకోండి, అంత మట్టుకు చాలు అని అదే దినాన మనకు గుర్తుకు చేయడం జరిగింది. ఎవరెవరు ఏ రకంగా దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నారో ఈ వాక్యాన్ని బట్టి ఆ రకంగా వారిలో ఈ వాక్యం మానిఫెస్ట్ కావాలని నజరేయుడైన యేసు నామములో కోరుకుంటున్నాను.